జరుగుతుంది. మరికొద్ది క్షణాల్లో మీ ప్లేస్లో మీరు కూర్చోవాలా. అలాగే ప్రతి ఒక్కరూ సహకరించాలా. దయచేసి ప్రతి ఒక్కరూ కూర్చొని చూడాలి ఈ నాటకాన్ని. ఇలా గుడి ముందున్నవారు వెనకవారు ప్రతి ఒక్కరు కూర్చుని చూసి ఈ నాటకాన్ని సహకరించాలని మనం కోరుకున్నాం. తాడు దాటి కూర్చోవాలని ప్రతి ఒక్కరు. అలాగే మర్రి చెట్టు కింద లేడీస్కి స్కూల్ ముందు కేటాయించడం జరిగింది. పెద్దమ్మ గుడి దగ్గర కూర్చోవాలని ప్రతి ఒక్కరు. ఎవరో నిలబడొద్దు. Bye.
రమ్మన్నాను. అంతేనా? అయినా ఆ విషయం ఏదో ఫోన్లో మాట్లాడచ్చు కదా, ఇంటికి రమ్మని ఎస్ఎంఎస్ పెట్టడం జరిగింది. అది ఫోన్లో చెప్పే విషయం కాదు, అందుకే ఇంటికి రమ్మన్నాను. సరే అయితే అక్కడ ఏమిటో ప్రత్యేకమైన విషయం. నాకైతే అది ప్రత్యేకమైన విషయమే, కానీ నీకే అది చాలా చునుకలుగా కనిపిస్తుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? మహర్షి, మన ఇద్దరు 1వ తరగతి నుంచి కలిసి చదువుకున్నాం, కానీ ఒకరి గురించి ఒక విషయాలు అన్నీ తెలుసు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను నీకు ఐ లవ్ యూ చెప్తే నీది లవ్ కాదు ఆకర్షణ అన్నావు. అదే మాట డిగ్రీలో చెప్తే ఇప్పుడు కూడా అదే చెప్తున్నావా అన్నావు. సరే, డిగ్రీ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేను మేజర్ని అన్నీ ఆలోచించి చెప్తున్నాను ఐ లవ్ యూ. ఐ స్టిల్ ఐ లవ్ యూ. ఇది ఆకర్షణ కాదు, నీ మీద 7 సంవత్సరాలు పెంచుకున్న ప్రేమ, అనురాగం, ఆప్యాయత చెప్తున్నాను. చూడు తులసి, ఈ ప్రేమ స్వచ్ఛమైనదే కానీ దాన్ని స్వీకరించే పరిస్థితుల్లో నేను లేను. కాబట్టి ఆ విషయం గురించి మర్చిపోవాలా? ఎలా మర్చిపోమంటావు చెప్పు. 3 ముడేసి 7 అడుగులు నడవాలని ఎంతో చక్కగా కలన పెద్ద జీవితం నాది. ఎలా మర్చిపోమంటున్నావు? వాస్తవంగా ఊహ ఇప్పుడు అందంగా ఉంటుంది తులసి. ఊహల పల్లెలు గర్వించడం అని వాస్తవాలకు వచ్చి చూడు, మన ఇద్దరు కలయిక ఎంత కలో ఇక. అంటే నీకు నా మీద ఎటువంటి ఫీలింగ్ లేదంటావా? ఉంది. చిన్నతనం నుండి కలిసి చదువుకున్నామన్న అభిమానం ఉంది. ఒక స్నేహితురాలుగా నువ్వు అంటే ఇష్టం ఉంది, కానీ ఆ ఇష్టం ఒక హద్దు ఉంది. ఆ హద్దు దాటి సరే, హద్దు దాటి బ్రతకలేని అంటున్నావు అంతే కదా. నువ్వు లేకుండా నేను కూడా బ్రతకలేను. తులసి, మీ నాన్న ఎదిరించే అక్రమాలు ఎదిరించే వాళ్ళలో నేనే ఒకటి. కాబట్టి మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకోవడం అనేది అసంభవం. సరే, నీ కోపం అంతా మా నాన్న మీద చూపించు, నీ ఆరాధన అంతా నాపై కురిపించు. అంటే నువ్వు నేను ధనవంతురాలే కదా అంటున్నావు, అందుకే నన్ను వద్దంటున్నావు. ఎగ్జాక్ట్లీ. ఐశ్వర్యలో పుట్టి పెరిగిన మహారాణువు నువ్వు. కడిగి తరచులు నల్లాడిపోతున్న సామాన్యుడిని. ఊరికి పాలించే ప్రెసిడెంట్ గారు మృతుని కూతురు నువ్వైతే అందులో పనిచేసే గ్రామ నలుగురు కొడుకుని. తులసి ఆగ్రో ఇండస్ట్రీస్ అధిపతి నువ్వైతే అందులో పనిచేసే రోజు కూలీని. కాబట్టి మన ఇద్దరు కలవడం అనేది అసంభవం. సరే, ఆస్తి కన్నా అనురాగం గొప్పది, ఆస్తి కన్నా ఐశ్వర్యం గొప్పది. ఈ 2 లేనప్పుడు నాకు ఈ ఆస్తి అవసరం లేదు. నిజం చెప్పాలంటే నీకోసం ఈ ఆస్తి నన్ను వదులుకుని వచ్చేస్తాను. కానీ నేను సిద్ధంగా లేను. దయచేసి ఈ స్టోరీకి పెద్ద స్టాప్ పెట్టి. అంటే నువ్వు బ్రతకలేనంటున్నావు అంతే కదా. సినిమా డైలాగ్ మాట్లాడుకోసి. ఈ లోకంలో మనిషికి అవసరమైన 7 ముఖ్య అవసరాలు ఏంటో తెలుసా? 1 గాలి, 2 నీరు, 3 తిండి, 4 డబ్బు, 5 డబ్బు, 6 డబ్బు, 7 డబ్బు. డబ్బు లేనిదే కడుపులో పెట్టి బయటికి రాడు. ఆ డబ్బు లేనిదే సచ్చిన మనిషి బూడిగా కాడు. ఆ డబ్బులు నా దగ్గర లెక్కలేనంతుంది. తాత ముత్తాలు సంపాదించిన 3 తరాలు కూర్చుని తిన్నా సరే తరగలేని ఆస్తి. అంతేందుకు రేపొద్దున పెళ్లి చేసుకుంటే ఆస్తి నాది కాదు మనది అవుతుంది. అంటే డబ్బు ఎరవేసి మహర్షి కొనాలనుకుంటున్నావు? అది కాదు మహర్షి. ఐశ్వర్యంతో ఈ మహర్షి అభిమానాన్ని తూకం అయ్యాలనుకుంటున్నావు? నేను అలా చెప్పట్లేదు. డబ్బు మధ్యలో కళ్ళు మూసిపోయిన నువ్వు ఓ పేదవాడి ప్రేమ ఖరీదు కొడుతున్నావు. అబ్బా, నీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. నీ వీరంలో ప్రేమ నాకు ఎలా ఎక్స్ప్రెషన్ చేయాలో తెలియడం లేదు. నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను అంతేందుకు ఈ ఆస్తి కూడా నాకు అవసరం లేదు. కానీ నేను సిద్ధంగా లేను. దయచేసి ఇక్కడితో ఆఫ్ చేసి. అయితే నా మీద నీకు ఎటువంటి ఫీలింగ్ లేదా? ఉంది. చిన్నతనం నుండి తెలిసి చదువుకున్నామన్న అభిమానం ఉంది. ఒక స్నేహితురాలు గారు అంటే ఇష్టం ఉంది. ఆ ఇష్టానికి ఒక హద్దు ఉంది. ఆ హద్దు దాటి
పరిచయం ఇష్టంగా, ఇష్టం ప్రేమగా, ఆ ప్రేమ నిండి నూరేళ్ళు కలిసి జీవించాలని నమ్మకంగా మరీ చాలా కాలమైంది. కానీ నా ఆస్తి కోసమే నా కూతురు ప్రేమలోకి దింపాడని మీ నాన్న నా మీద బురద చెల్లుతాడని భయమేసి బయటపడలేకపోయాను. ఓ మై గాడ్. సరే, నీ కోపంతో మన నాన్న మీద చూపించు, కానీ నీ ప్రేమ నాపై కురిపించరా? సరే కానీ కొన్ని కండిషన్స్. మళ్ళీ ఏంటి మహానుభావ, చెప్పు. మన పెళ్లి అయిన మరుక్షణం నువ్వు పాపారావు గారు ఏకైక వారసురాలుగా కాకుండా ఈ మహర్షి భారీగా కట్టుబట్టలతో మా ఇంటికి రావాలి. సరే, కట్టుబట్టలతోనే వస్తాను. నేను తిండి, నేను కట్టే బట్ట అక్కడ సంపాదన తెలిసి మా నాన్నగారికి ఎన్నోసార్లు చెప్పాను, కానీ వినలేదు. ఇకపై ఆయన వినరు కూడా. ఆయన తిక్క తీరాలంటే నేను నీతో బయటకు వస్తే కానీ ఆయన మారరు. అయితే మీ నాన్న మీద కోపంతో నన్ను ప్రేమిస్తున్నావు అన్నమాట. మహర్షి, నేనన్నా నా ప్రేమను నమ్మకం జస్ట్ ఇదిగో ఈ పుస్తకంలో నీ గురించి ఎంతలా రాశానో ఒకసారి చదువు. నేను పుస్తకంలో కూడా అబద్ధాలు చదివేనేమో అన్న అనుమానంగానే నీకు ఉండుంటే ఇది చూడు. నా ప్రేమ ఏంటో, నీ పై అన్నా నాకు పిచ్చి ఏంటో నీకు అర్థమవుతుంది. చదువు. నా కళలు ఏంటంటే నేను హాయిగా నిద్రపోతాను. నువ్వు నాకు దూరం అవుతావన్న బెంగ కూడా ఏమాత్రం ఉండదు నాకు. ఎందుకంటే నేను ఎప్పటికీ కళ్ళు తెరవను కాబట్టి. నా చితిమంతా నీ చిత్రరూపాన్ని చిత్రించుకున్నాను. ఎందుకంటే నమ్మకపోతే ఒకసారి రా, నా కళ్ళల్లోకి తొంగి చూడు, నీకే తెలుస్తుంది. బ్రతకైనా నీతోనే, చిటికైనా నీతోనే. ఈ జన్మకు కరుణిస్తానంటే ఆనందంగా బ్రతికేస్తాను, మరో జన్మకు వరమిస్తానంటే వెంటనే మరణిస్తాను. ఏదో వయసు చేసిన అందరూ ఆడపిల్లలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నా, కానీ ఎంత పిచ్చిగా ఇంతలా ఆరాధిస్తాం అనుకోలేదు. అందుకే తెలిసి ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా, ఐ లవ్ యూ వెరీ మచ్.
you. You love me, I kiss you. You kiss me.